తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎన్ హరిబాబు గారి నాయకత్వంలో నర్సంపేటలో జరిగిన ఆర్ఎంపీ పిఎంపీ నిరసన ర్యాలీలో తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ జిల్లా మరియు నర్సంపేట డివిజన్ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ సభ్యులు సుమారు 1000 మంది పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి వర్షం నిరంతరంగా కురవడం వల్ల ఇంకా చాలా మంది ఆర్ఎంపీలు హాజరు కాలేకపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఆర్ఎంపీలు నర్సంపేట అంబేద్కర్ సెంటర్ కూడలి నుండి అంబేద్కర్ కు పూలమాల సమర్పించి పాదయాత్రతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం చేరుకుని డిఐఓపి శ్రీనివాసరావుకి మెమొరండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగంపెళ్లి కిరణ్, వరంగల్ జిల్లా ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బండి రమేష్, ఉపాధ్యక్షులు పెండ్యాల సదానందం, మావిడాకులు రాజరెడ్డి, పెండ్యాల మధు, మూటపోతుల రవి, ప్రధాన కార్యదర్శి పసరగొండ రమేష్, సంయుక్త కార్యదర్శి పాలడుగుల జీవన్, కోశాధికారి గజ్జెల్లి రవీందర్, వరంగల్ సిటీ అధ్యక్షులు మామిడి ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు మాదాసి శ్రీనివాస్, నర్సంపేట డివిజన్ అధ్యక్షులు తాడబోయిన స్వామినాథ్, వర్కింగ్ రెసిడెంట్ ఎండి సిరాజుద్దీన్, ఉపాధ్యక్షులు రహీముద్దీన్, చంద్రమౌళి కార్యదర్శి గోపగాని కిరణ్, సంయుక్త కార్యదర్శి నల్గొండ సుధాకర్, కోశాధికారి జన్ను నరేష్, కార్యవర్గ సభ్యులు దామోదర్, ఆర్ వెంకటేశ్వర్లు, సార సాంబశివుడు, నర్సంపేట మండలం అధ్యక్షులు పుట్ట హనుమయ్య, నల్లవెల్లి మండల ప్రెసిడెంట్ ఊట్కూరు చక్రపాణి, దుగ్గొండి మండల ప్రెసిడెంట్ కుప్పాల శ్రీనివాస్, నెక్కొండ మండల ప్రెసిడెంట్ కిల, వరంగల్ ప్రెసిడెంట్ కుడికాల కుమారస్వామి, చెన్నారావుపేట మండల అధ్యక్షులు నార్లపూర్ ఐలయ్య, ఖానాపూర్ మండల్ బాధ్యులు శంకరయ్య, జలగం రమేష్, కిల వరంగల్ ప్రెసిడెంట్ రామగోని శ్యామ్ ప్రసాద్, వరంగల్ మండల్ ప్రెసిడెంట్ కర్రు రాజేందర్, బేటి మహేందర్, రాయపర్తి మండల్ ప్రెసిడెంట్ డి నయీం, సంగెం మండల ప్రెసిడెంట్ రాజకుమార్, పర్వతగిరి మండల ప్రెసిడెంట్ ఏకాంబరం మరియు దాదాపు 1000 మంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అందుబాటులో లేనందువలన ఈ ఆర్ఎంపీ వ్యవస్థ ఉద్భవించింది. ఆర్ఎంపీ వ్యవస్థ ప్రజల కోసమే మాత్రమే ఉత్పన్నమైంది. ఈ ప్రజలకు ఆర్ఎంపీలు అందుబాటులో ఉండి వైద్యం చేస్తూ ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. అయితే బ్రతకడం అనేది, జీవించి ఉండడం అనేది భారతదేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. ఈ హక్కు ప్రజలకు సంపూర్ణంగా లభించాలని చెప్పంటే ప్రజలకు అందుబాటులో వైద్యులు ఉండాలి. వైద్యులు ఉంటే మాత్రమే ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకగలుగుతారు. కాబట్టి ఈ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేయడానికి ప్రజల కోసమే ఉత్పన్నమైనటువంటి సంస్థ. దీనిని ఈరోజు అనాథగా ఇన్ని తరతరాల నుంచి మా దూరికి రాకుండా ఇప్పుడు హఠాత్తుగా ఆర్ఎంపీ వ్యవస్థ రద్దు కావాలని చెప్పని మెడికల్ కౌన్సిల్ ఏదైతే భావిస్తుందో అది ప్రజలు జీవించే హక్కు, ప్రాథమిక హక్కును భంగపరిచినట్టు అవుతుంది. దాన్ని ప్రభుత్వం గుర్తించాలి. మేము ప్రజలకు ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తున్నాం. ప్రాథమిక వైద్యం లేక, క్వాలిఫైడ్ డాక్టర్లు లేక ప్రజలు చాలా అవస్థలకు గురవుతారు. ఈ వ్యవహారాన్ని గుర్తించి ప్రభుత్వం మాకు ప్రజలు హామీ ఇచ్చిన విధంగా మ్యానుఫ్యాక్చర్లో హామీ ఇచ్చింది. ఆర్ఎంపీలకు మేము ఖచ్చితంగా శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పని ఆ విధంగా హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం వెంటనే ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వాలి. మెడికల్ కౌన్సిల్ వారి యొక్క దాడులు వెంటనే ఆపాలి. మేము ఈ రోజు నుంచి 4 రోజుల దాకా వరంగల్ జిల్లా వ్యాప్తంగా 4 రోజులు బంద్ పెడుతున్నాం. ఈ బంద్ పెట్టేటువంటి కార్యక్రమం ఎందుకు నిర్వహించామని చెప్పారంటే ఆర్ఎంపీలు వైద్యం చేయకపోతే ప్రజలు ఇంత ఇబ్బంది పడతారని చెప్పి ప్రభుత్వానికి తెలియడానికి, ప్రజలకు అర్థం కావడానికి, దానివల్ల ప్రజలే రోడ్డు మీదకి వచ్చి ఆర్ఎంపీలు అవసరం ఉందని చెప్పే పరిస్థితిని కల్పిస్తున్నాం. తప్పకుండా ఈ 4 రోజుల్లో ప్రజల యొక్క వాయిస్ ప్రభుత్వానికి, మీడియాకు, అందరికీ తెలిసేలాగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అవి కృషి చేసి ఆర్ఎంపీలందరికీ శిక్షణ ఇప్పించి గుర్తించే కార్యక్రమం చేపట్టాలని చెప్పని విన్నవిస్తున్నాను. జై ఆర్ఎంపీ.